శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 18 నుంచి 24 మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి కుంభరాశి వారు వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే టైం స్టార్ట్ అయింది. ఎప్పటికైనా మీరు వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకోకపోతే అది మళ్ళా కొన్ని రోజుల పాటు లేదా కొన్ని సంవత్సరాల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఏంటంటే కుంభరాశిలో శని వక్ర గమనంలో సంచరించడం వల్ల మీరు అనుకున్నటువంటి బాధ్యతలు నెరవేరినట్టే నెరవేరి మళ్ళా మొదటికి రావడం జరుగుతూ ఉంటుంది. మీరు అనుకున్న విధంగా మీ సమస్య సాల్వ్ అయిన తర్వాత లేదంటే మీరు అనుకున్నది జరిగిన తర్వాత వివాహం చేసుకుందామని కొంతకాలం పాటు వాయిదా వేస్తూ ఉంటారు. కానీ మరి మీరు అనుకున్నది పూర్తయ్యే లోపల మరి అవతల వారికి వివాహం రావడం కానీ లేదంటే వారికి ఏదైనా ఒత్తిడి రావడం వలన కంపల్సరిగా వేరే వారిని వివాహం చేసుకునే పరిస్థితులు రావచ్చు. అది చాలా వరకు ఈ కుంభరాశి వారిలో జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ ఏజ్ని బట్టి మీరు కొత్తగా వివాహ వయసు ఇప్పుడు 26, 28, 30 ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో మీరు ఎవరినో అనుకోవడం అది అలా వాయిదా పడుతుంటుంది. అదే మీరు 35, 36 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి గతంలో ఒకసారి వివాహం అనుకొని ఇష్టపడిన వారిని త్యాగం చేసి మళ్ళీ మీరు కొత్తగా వివాహానికి ఎదురు చూడడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఏదైనప్పుడు కూడా మరి ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుభగ్రహాల కలయిక శుక్ర బుధ రవి 5, 7 స్థానాధిపతి, వివాహకారకుడు శుక్రుడు, సహజ సప్తమాధిపతి ఇవన్నీ కూడా మీకు మరి సప్తమ స్థానంలో ఉండడం మరి కొంతవరకు ఇది వివాహంలో ఒక నిర్ణయానికి రావడం కానీ వివాహం నిశ్చయించుకోవడానికి ఒక సరైనటువంటి సమయం కాబట్టి తొందరగా నిర్ణయించుకోవడం బెటరు. అయితే మీ యొక్క సమస్యలు తిరిగి మళ్ళీ మొదటికి రావడం వల్ల ఉద్యోగపరంగా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా ఒక విధమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవడం వల్ల మీరు ముందుగా ధైర్యం చేయకపోవచ్చు. అయితే ఈ కుంభరాశి వారికి ఎప్పుడూ సమస్యలు ఉండనే ఉంటాయి. ఏదైనా ఒక కమిట్మెంట్ ఒక బాధ్యత పెట్టుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో మీరు ఏ విధంగా సంకోచించకుండా మీరు స్వయంగా సంపాదనా పరులై ఉంటే ఇప్పుడు ఈ సమయంలో వివాహం చేసుకోవడం అన్నది చాలా కరెక్ట్. లేదంటే మళ్ళీ అది కొంతకాలం పాటు వాయిదా వేసే అవకాశం ఉంది. ఇక చతుర్థ స్థానంలో మరి భూకారకుడు కుజుడు, ధన లాభాధిపతి గురువు ఈ రెండూ కూడా చతుర్థ స్థానంలో సంచరించడం అన్నది మరి ఇప్పటిదాకా ఈ కుంభరాశి వారు సొంత గృహాన్ని ఏర్పరచుకోకుండా ఉంటే ఈ సమయంలో మీరు సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తే అది సుమారుగా ఈ నెలలో సొంత గృహం ఏర్పడే సూచనలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అయితే ప్రతిదీ కూడా మీరు ధైర్యం చేస్తేనే ఆ పని జరుగుతుంది తప్ప ఏమాత్రం మీరు అధైర్యపడినా ఇతరుల సలహాలు తీసుకున్నా మీరు అటు పెళ్లి విషయంలో కానీ ఈ సొంతంగా గృహం ఏర్పరచుకునే విషయంలో కానీ ఏ విధంగా కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఆ పనులు అలాగా వాయిదా పడే అవకాశం ఉంటాయి. అలాగే వారం చివరిలో ముఖ్యంగా 23, 24 తారీఖులో మరి కొంతవరకు దగ్గర బంధువులతో కానీ మీరు గతంలో ఎవరికన్నా ధనం ఇచ్చి ఉంటే వాళ్ళతో కానీ మీ దగ్గర ఎవరన్నా ధనం తీసుకుంటే వారితో కానీ ఒక విధమైనటువంటి అభిప్రాయ భేదాలు కొన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ దాకా కానీ కోర్టు వరకు లేదా పెద్దల వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అంటే సమస్య చిన్నదైనా ప్రస్తుత పరిస్థితుల్లో మీ యొక్క ఫైనాన్స్ టైట్ ఉన్న విషయంలో చిన్న ధనం కొద్దిపాటి ధనం కూడా ఎక్కువలాగా మీకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చిన్న విషయానికి మీరు అపనిందల పాలవడం మనస్తాపానికి గురవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎవరిని కూడా అశ్రద్ధ చేయకుండా దగ్గర వాడే కదా, మన మిత్రుడే మన స్నేహితుడే కదా, గతంలో మన నుంచి ఉపయోగం పొందాడు, వాడు మనకి ఎందుకు ఇబ్బంది పెడతాడులే అనుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళ నుంచే మీరు వ్యతిరేకత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి
జాగ్రత్తగా నిర్ణయం చేసుకొని ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ప్రతిదీ సమస్య కూడా సునాయాసంగానే సాల్వ్గానే ప్రయత్నం చేసుకోండి. ఏదైనా మంచి కార్యక్రమం వైపు వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు మీ జీవితంలో తప్పనిసరిగా జరుగుతుంటాయి. అది ముఖ్యంగా వివాహ విషయంలో కానీ సొంత ఇల్లు కొనుక్కునే విషయంలో కానీ ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా వాటిని అధిగమించి ప్రశాంతంగా ముందుకు వెళ్తే అన్ని కార్యక్రమాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో మరి సంకటహర చతుర్థి రావడం జరుగుతుంది ఆగస్టు 22వ తారీఖున. సాధారణంగా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గ్రహ దోషాలు ఎవరికైతే ఉన్నారో వారు తొలగించుకునే విధంగా ఈ శని త్రయోదశి ఈ నెలలోనే 2 సార్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ వారంలో ఈ సంకష్ట హర చతుర్థి రావడం వల్ల ఖచ్చితంగా ఏ రాశి వారైనా విధి విధానంగా విఘ్నేశ్వరుని ఉదయం పూట ఏదన్నా టెంపుల్లో హోమం జరుగుతుంటే హోమంలో పాల్గొనడం కానీ అభిషేకం చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. లేని పక్షంలో చాలా సింపుల్గా చేసుకునే మార్గం ఏంటంటే గృహంలోనే వినాయకుడు ఫోటో ముందు గరికతో మీకు వినాయకుడి యొక్క వినాయక చవితి పుస్తకంలో ఉన్నటువంటి 108 నామాలు చదువుతూ ప్రతి నామానికి అక్షంతలు కానీ గరిక కానీ భగవంతుడి ముందు పెట్టు సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానంగా ఆ విధంగా చేసుకొని మీకు వీలైతే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి అది మామూలుగా అందరికీ పంచిపెట్టడం. ఆ రోజంతా కూడా ఏదైనా మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఆ విధంగా గడపడం వల్ల ఇది విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా ఈ కార్యక్రమం అందరూ ఆచరించడం. వీలైన వాళ్ళు పెద్దగా శాస్త్రం తెలుసున్న వాళ్ళు అది విధి విధానంగా చేసుకోవచ్చు. లేని వాళ్ళు దేవాలయంలో అభిషేకం హోమం కూడా చేయించుకోవచ్చు. అది అవకాశం లేని వినాయకుడి వద్ద ఈ విధంగా సింపుల్గా చేసుకోవడం వల్ల ఏ విధంగా చేసుకున్నా సరే భక్తి ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. ఈ విధంగా చేసుకోవడం వలన మరి ఏ పనికైనా విఘ్నేశ్వరుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులకి కంపల్సరీగా విఘ్నేశ్వరుడు ఆరాధన మంచిది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చిన్న నియమం చేసుకోండి. అలాగే ఈ నెల చివరిలో వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి కూడా విధి విధానంగా పాటించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.